హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము పెన్సిల్వేనియా నుంచి అలెన్ టౌన్ నుంచి న్యూ జెర్సీలో ఉన్న వైల్డ్ సఫారీకి పోతున్నాం. సిక్స్ ఫ్లాగ్ వైల్డ్ సఫారీ అనమాట. సిక్స్ ఫ్లాగ్స్లో ఇది వైల్డ్ సఫారీ, వాటర్ హరికేన్స్, ఇంకోటి రెగ్యులర్ రైడ్స్ ఉంటున్నాయి. సో మేము వెళ్తున్నది ఈరోజు సిక్స్ ఫ్లాగ్స్ సఫారీ అనమాట. ఇక్కడ చూస్తే ఈ సఫారీ ఎంట్రన్స్, మీరు ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరనే మేము టికెట్స్ తీసుకుంటాము. కార్ పార్కింగ్ సఫారీకి వచ్చేసి ఇక్కడే తీసుకుంటాం అనమాట. ఇక్కడ తీసుకొని లోపల రైట్ సైడ్ వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళు ఏంటంటే మన వెహికల్స్లోనే మనము సఫారీ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. యానిమల్స్ అంతా మన వెహికల్ దగ్గరకు వస్తుండే. ఇప్పుడు అది తీసేశారనమాట. వాళ్ళదే వెహికల్ ఉంటుంది, వ్యాన్ ఉంటుంది, పెద్ద వ్యాన్. అక్కడ చూస్తే మీరు ఈ వ్యాను. సో అందులో కూర్చోబెట్టుకొని ఆ వ్యాన్లో వెళ్తే వెహికల్స్ దగ్గర నుంచి తీసుకెళ్తుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మేము ఇక్కడే పార్క్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయినాము. ఇక్కడనే రైట్ సైడ్లో మీకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మెయిన్ రికమెండేషన్ నేను ఏం చెప్తా అంటే, ఫుడ్ మాత్రం మనం ఇంటికాడ నుంచి తెచ్చుకోండి. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ప్లస్ మనకు తినే ఫుడ్ అయితే లేదు. మేము పేరెంట్స్తో వెళ్ళినాము. సో సో ఇంటికాడ నుంచి ఫుడ్ తెచ్చుకోండి, మెయిన్ అది చెప్తా నేను. ఇక్కడికి రాగానే ఇక్కడ లైన్ స్టార్ట్ అవుతుంది. చా లైన్ స్టార్ట్ అయితే లైన్ అయితే మేము లాంగ్ వీకెండ్ నెక్స్ట్ డే పోయినాం. చాలా పెద్దగా ఉంది, వెయిటింగ్ కూడా ఉంటుంది. బట్ ఓకే, మరీ నాట్ టూ బ్యాడ్. సో ఇక్కడ మాకు యానిమల్, మేము అక్కడ వెయిటింగ్ ఏరియాలో చాలా ఎక్కువ ఉందని చెప్పేసి, సో ఎంటర్టైన్ చేయడానికి కిడ్స్కి ఆమె స్నేక్ తీసుకొచ్చేసి జస్ట్ చూయిస్తుంది. మనం ఆ స్నేక్స్ని కూడా టచ్ చేయొచ్చు అనమాట. బా కిడ్స్ ఉన్నారనుకోండి 5-6 ఇయర్స్, దే కెన్ ప్లే. బేసిక్గా టచ్ చేసే ఆప్షన్ వస్తుంది. ఇది ఎప్పుడో ఒకసారి మనకి క్యూ లైన్ బాగా వెయిటింగ్ ఉంటే వాళ్ళు అలా ఎంటర్టైన్ చేస్తారనమాట. యాక్చువల్ రైడ్కి వచ్చేసి ఇది లైన్ ఇక్కడ స్టార్ట్ అయింది. నేను మా పాప బాగా హ్యూమిడ్ ఉండే ఫ్యాన్ పెట్టుకున్నాము. సో ఈమె మా తమ్ముడు వాళ్ళ పాప. ఇక్కడ మెయిన్గా మాకు బాగా వేడి ఉండే, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు థండర్ స్టార్మ్ ఉందని. వాళ్ళు అక్కడ థండర్ స్టార్మ్ అలర్ట్ ఉందని చెప్పేసి, లైట్నింగ్ వచ్చిందని అన్ని వెహికల్స్, రైడ్స్ అన్నీ ఆపేశారనమాట. పార్కు ఒక 15-20 మినిట్స్ క్లోజ్ చేశారు. ఫైనల్గా అయితే మేము ఎక్కినాము. రైడ్ స్టార్ట్ అయింది. రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు అక్కడ టూర్ గైడ్ ఉంటాడు. టూర్ గైడ్ మనకి యానిమల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి. యానిమల్స్ హిస్టరీ ఏంటి, ఇక్కడ నుంచి యానిమల్స్ చూడడం స్టార్ట్ అవుతుంది. మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యానిమల్స్ ఉంటాయన్నమాట. మీరు బెటర్ మిడిల్లో కూర్చుంటే రెండు కవర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇవి వాటర్లో ఉన్నాయి. ఇవి నేషనల్ యానిమల్స్ అని చెప్పింది. ఆమె హిస్టరీ చెప్తూ ఉంటుంది. సో వీ కెన్ లిజన్ దెమ్. మళ్ళీ వెంటనే రైట్ సైడ్లో ఇంకో కొన్ని యానిమల్స్ ఉన్నాయి, అవి ఇవి కవర్ చేయాలి. పార్క్లో అయితే మోస్ట్లీ ఆస్ట్రిచెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మనకి కనపడుతూనే ఉన్నాయి ప్రతి సెక్షన్‌లో. ఇదేందంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్‌గా డివైడ్ చేశారనమాట. ఫస్ట్ సౌత్ అమెరికన్స్, తర్వాత నార్త్ అమెరికా, తర్వాత ఆఫ్రికన్స్. సో అట్లా ఉండే ఎక్కడెక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ ఒక్కొక్క సెక్షన్‌గా డివైడ్ చేశారు. ఈ సఫారీ మొత్తము ఆస్ట్రిచెస్ ఎక్కువున్నాయి. బ్లాక్ కలర్‌లో ఉన్నది మేల్, తర్వాత గ్రే కలర్‌లో ఉన్నది ఫీమేల్. ఇక్కడ చూస్తే ఇవి బఫెలో ఫ్యామిలీ అనమాట. ఇవి ఏంటంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ బఫెలోస్ లాగా 2000 నుంచి 4000 పౌండ్స్ వరకు ఉంటాయంట. చాలా హెవీగా ఉన్నాయి. ఇక్కడ అవి అన్నీ బఫెలో ఫ్యామిలీస్. ఇవి మనం చూసేవి రెగ్యులర్ డీర్స్ అనమాట. మన ఇండియాలో ఉండే టైప్ ఉన్నవి. ఇవన్నీ ఇంకా ఈ యానిమల్స్ అన్నీ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ వరల్డ్‌లో ఉండేవి మొత్తము మనకు కనిపిస్తాయి. ఇవి ఆఫ్రికన్ ఎలిఫాంట్స్ అనమాట. ఇవి చాలా వెయిట్ ఉన్నాయి. చాలా చాలా బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ బాగా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఫుడ్ మాత్రం గట్టిగా పెడుతున్నారు. నేను ఇంతకుముందు వేరే సఫారీ జూలలో చూసినవి కొంచెం ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత హెల్తీగా అయితే లేకుండే. ఇక్కడ చాలా హెల్తీగా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వీటికి బురద పాండ్స్ కూడా ఉన్నాయన్నమాట బేసిక్‌గా. వాటంతట అవే బురద పోసుకుంటున్నాయి. బయట ఉన్న వేడికి ఆ మాత్రం బురద పోసుకుంటేనే అవి కొంచెం కూల్ అవుతాయి. ఇంకా ఆస్ట్రిచెస్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నాయి. ఎగ్స్ ఉన్నాయి పెద్దగా. వాటి ఎగ్స్ సుత్తెలతో కొట్టినా పగలదు అని ఆమె చెప్తుంది మరి. అంతవరకు కరెక్టో తెలియదు కానీ మనకు అవి చాలా ఉన్నాయి. ఎక్కడక్కడ
హ్మ్. లెగ్స్ ఎగ్స్‌ని గూడా లే చేస్తా ఉన్నాయి. ఇక్కడ నేను మెయిన్‌గా చూస్తున్న డిఫరెన్స్ ఏందంటే, ఎక్కడ జూలోనైనా, ఎక్కడ యానిమల్స్ ఉండే దగ్గరనైనా అవి బోన్‌లలో ఏసి ఉంచుతారు. ఒక స్పెసిఫిక్ ప్లేస్‌ల. మనం వెళ్లి చూస్తా ఉంటాము. ఇక్కడేందంటే, వాటి ప్లేస్‌కెళ్ళి మనం చూసినట్టుంటాయన్నమాట. అవి ఫ్రీగా ఎక్కడంటే అక్కడ తిరుగుతాయి. వాటి ప్లేస్‌లో అవి ఎంజాయ్ చేస్తాయి. ఇవి రైనోస్ అన్నమాట. ఇవి చాలా పెద్దగున్నాయి. దగ్గరకొచ్చినాయి. మా వ్యాన్ దగ్గరకొచ్చినాయి. ఇది ఆహ్, జీబ్రాస్. నేను ఫస్ట్ టైమ్ చూడడం జీబ్రా. జీ ఫస్ట్ టైమ్ చూడడం జీబ్రాలు చాలా చాలా కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. షైనింగ్‌గా మస్తుండే. బావున్నాయి. చాలా ఉన్నాయి. వాటి పని అవి చేసుకుంటున్నాయి. చాలా మేము వెహికల్స్‌లో వస్తూనే ఉన్నాం. చాలామంది వెహికల్స్ పాస్ అయితా ఉన్నాయి. చూస్తా ఉన్నాం. వాటికి బేసిక్‌గా ఇంతకుముందు కూడా వెహికల్స్ ఇక్కడికెళ్ళి వెళ్తూ ఉన్నాయి కాబట్టి అంత ఫ్రీగా ఫ్రీగా వాటి పని అవి చేసుకుంటున్నాయి. చూసుకుంటూ ఎళ్తున్నాయి. ఇక్కడ జిరాఫీసు బేసిక్‌గా మేము మెయిన్‌గా ఎళ్ళింది కూడా వీటి కోసమే. మేము వీడియోలో చూసినప్పుడు ఇవి కార్ల దగ్గరికొచ్చి మన కారు మీద గ్రాస్ ఉంటే తినేటట్టు ఉన్నాయన్నమాట. బాగా అనిపించుండే. బట్ ఇప్పుడు అలో చేయట్లేదు కాబట్టి అవి చూస్తే రోడ్డు మీద నిల్చున్నాయి. మనమే సైడ్‌కెళ్ళిపోవాలి. అవి అసలు ఇంత కూడా భయపడట్లేదు. చాలా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. మరి అంత వైల్డ్ ఏ యానిమల్ కూడా వైల్డ్ లేదు. ఆహ్, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అవి చూస్తున్నాయి. మా వ్యాన్‌కి పక్కన ఉండే. చాలా క్లోజ్ ఉన్నాయి. సో ఇవి కూడా డీర్ ఫ్యామిలీకి సంబంధించినయనమాట. సో, నేను వీటి నేమ్స్ అన్నీ కింద మెన్షన్ చేస్తాను ఇక్కడ. అవి యానిమల్స్ వచ్చినప్పుడు అవి ఏం యానిమల్స్ అనేది నేమ్స్ మెన్షన్ చేస్తాను. ఆమె నేమ్స్ మెన్షన్ చేస్తుంది. ప్లస్ వాటి గురించి చెప్తుంది. నాకు ఆ ఫ్లోలో అంత పెద్దగా నేమ్స్ అయితే గుర్తులేవు టు బీ హానెస్ట్. బట్ మెన్షన్ చేస్తాను నేను. సో, మీకు తెలుస్తుంది. ఇక్కడికొచ్చేసరికి లయన్స్ అనమాట. ఇవి మంచిగా పడుకొని, మంచిగా వాటి పని అవి జేసుకుంటున్నాయి. లవ్ జేసుకుంటున్నాయి. అక్కడ చాలా వాటికి బోన్స్ లాగా లేకుండా అవి ఒక హైట్ పైన కూర్చొని అవే ఎక్కుతున్నాయి, అవే ఉంటున్నాయి. ఇక్కడ మెయిన్‌గా సిబ్లింగ్స్ అట్లా గూడా ఉన్నాయన్నమాట. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి సిబ్లింగ్స్ అని చెప్తున్నారు. అని చెప్పిందామె. దట్ వాస్ గుడ్. మంచిగా అనిపించుండే. సిబ్లింగ్స్ కలిసి ఉంటారు అన్నప్పుడు. ఇంకా ఇక్కడ ఇవి మోస్ట్‌లీ మేము వెళ్ళినప్పుడు బాగా ఎండుంది కాబట్టి ఏమో యానిమల్స్ అన్నీ నీడకి పడుకోవడము అలా ఉన్నాయన్నమాట. యాక్టివ్‌గా తిరిగేవి కొంచెం తక్కువనే ఉన్నాయి. సో, ఇవి అలా వస్తున్నప్పుడు చూసుకుంటూ ఉన్నాయి. మనం వెళ్ళే వ్యాన్స్ అవి చూస్తున్నాయి. ఇక్కడ డౌన్ రోడ్ కూడా మంచిగా అనిపించాయి. చాలా డౌన్‌లో బేర్స్ ఉన్నాయన్నమాట. అవి బ్లాక్ వన్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఆహ్, సై కైండ్ ఆఫ్ చెరువు కాదు గానీ కుంటల్లాగా ఉన్నాయి. పాండ్స్ అందులో వేడికి మంచిగా ఫుడ్ తింటూ దేని దానికి సెపరేట్‌గా ఉన్నాయి. వాటిలో ఎంజాయ్ చేస్తుంది. ఇది తిరుగుతా ఉంది. వాకింగ్ ఏమో మేబీ. బాగా తిని వాకింగ్ చేస్తున్నట్టుంది. ఇంకా ఇది లాస్ట్ సెక్షన్ అనమాట. ఇందులో కంగారూస్ టైగర్స్ ఉన్నాయి. టైగర్స్‌లో మన బెంగాల్ టైగర్ గూడా ఉంది అని చెప్పుండే. మా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుండే. ఆసమ్ ఫీలింగ్ ఉండే. మీరు వెదర్ చూసుకొని ఎళ్ళండి. ఇంకొకటి కిడ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఐ వుడ్ హైలీ రికమెండ్ దీనికి. వెదర్ ఒక్కటి చూసుకొని ఎళ్ళండి.